వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. శేషాచలం అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ పర్యటన. శేషాచలం కబ్జాపై జనసేన వీడియో విడుదల. హెచ్ఆర్ IIIT విద్యార్థి సృజన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విద్యార్థుల నిరసన. ఆత్మహత్యకు ప్రేరేపించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 నిందితులు అరెస్టు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో పట్టుబడిన 2 నిందితులను అరెస్టు చేసిన ఎస్ఐ ఎం ముకుందరావు. నర్సన్నపేట ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ రూమ్ అత్యంత దయనీయం. కనీసం విద్యుత్ సదుపాయం కూడా లేదని బాధిత కుటుంబాలు ఆందోళన. ఒడిశాలోని రాయ్గఢ్లో ఘోర రోడ్డు ప్రమాదంలో కవిటి మండలానికి చెందిన రమేష్ దుర్మరణం. శేషాచలం అడవుల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏరియల్ సర్వే చేశారు. ఈ భూముల వ్యవహారంపై అధికారులకు పవన్ కీలక ఆదేశాలు జారీ చేశారు. శేషాచలం కబ్జాపై జనసేన వీడియో విడుదల చేసింది. అటవీ భూములు కబ్జా చేశారంటూ పవన్ కళ్యాణ్ స్వయంగా వీడియో తీశారు. అడవి మధ్యలో వారసత్వంగా భూమి ఎలా వచ్చిందని పవన్ ప్రశ్నించారు. మంగళంపేట అడవుల్లో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి మొత్తం 76.74 ఎకరాల అటవీ భూములు కబ్జా చేశారంటూ పవన్ పోస్ట్ చేశారు. అర్హత కలిగిన ప్రతి ఒక్క కుటుంబానికి గృహాలు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ నూతన గృహాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి పేర్కొన్నారు. బుధవారం పోలాకి మండలం తలసముద్రం గ్రామంలో నూతన గృహ ప్రవేశాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇల్లు లేని నిరుపేదలందరికీ నూతన గృహాలు మంజూరు చేస్తామని, స్థలాలు ఉన్నవారికి ఆ స్థలంలోనే ఇల్లు నిర్మించి ఇవ్వడం, ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించి ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని ఎమ్మెల్యే వెల్లడించారు. గత ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేసిందని, ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పక్కదారి పట్టించడంతో కొన్ని గృహాలు మధ్యలోనే నిలిచిపోయాయని, వాటిని గుర్తించి మరో 50,000 రూపాయలు మంజూరు చేసి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు. నర్సన్నపేట నియోజకవర్గంలోని నిజమైన లబ్ధిదారులను గుర్తించి త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మిరియాపల్లి వెంకటప్పలనాయుడు, కిల్లి వేణుగోపాలస్వామి, మాజీ సర్పంచులు ప్రగడ సూరిబాబు, గృహ నిర్మాణ శాఖ అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహాలను ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు, ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు కలిసి సందర్శించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకంలో భాగంగా నిర్మాణం పూర్తయిన గృహాలను శాసనసభ్యులు నడికుదుటి ఈశ్వర్రావు, విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు కలిసి సందర్శించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు లంక శ్యామలరావు, బెండు మల్లేశ్వరరావు, పిసిని జగన్నాథం నాయుడు, పిన్నిటి వెంకట బానోజీ నాయుడు, రౌత్ శ్రీనివాసరావు, గొర్లె సాయిదీప్, వడ్డాన్ శ్రీనివాసరావు, సురేష్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మండల కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఎమ్మెల్యే ఎంజీఆర్ పాల్గొన్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని కేఎస్ఎం ప్లాజాలో నిర్వహించిన బూత్ క్లస్టర్ యూనిట్ అనుబంధ గ్రామ మండల కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు హాజరై ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ ప్రజల ఆశయాల కోసం ప్రతి కార్యకర్త బలమైన భుజంగా నిలవాలని, పార్టీ సిద్ధాంతాలను, నాయకత్వం పట్ల నిబద్ధతతో వ్యవహరించాలని పిలుపునిచ్చారు. గ్రామస్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ ఫలాలు ప్రతి ఇంటికి చేరేలా కృషి చేయడంతో బూత్ స్థాయి ఇన్ఛార్జీల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పాతపట్నం నియోజకవర్గం అభివృద్ధి పదంలో వేగంగా దూసుకుపోతుందని, అభివృద్ధితో పాటు సంక్షేమం సమయపాలనలో కొనసాగుతుందని తెలిపారు.
ప్రతి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష చేస్తూ ప్రజల నుండి నేరుగా అభిప్రాయాలు తెలుసుకునే విధంగా ప్రజలతో మమేకమవ్వడం తన ప్రాధాన్య కర్తవ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు, కీలక నాయకులు, కార్యకర్తలు మరియు నియోజకవర్గానికి చెందిన బూత్ క్లస్టర్ యూనియన్ ఇన్ఛార్జీలు పెద్ద సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేశారు. ఒడిశాలోని రాయ్గఢ్లో జరిగిన ప్రమాదంలో కవిటి మండలానికి చెందిన రమేష్ మృతి చెందారు. ఒడిశా రాయ్గఢ్ వద్ద జరిగిన ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం గొండ్యాలపుట్టిక గ్రామానికి చెందిన బైరెడ్ల రమేష్ అనే డ్రైవర్ మృతి చెందారు. ఒడిశా నుంచి కంచిలి మండలం జలంత్రకోటకు ప్రొక్లైనర్ను లారీపై తీసుకుని వస్తుండగా గొప్పిలి దాటి రాయ్గఢ్ వద్ద ప్రమాదకర మలుపు వద్ద లారీ బ్రేకులు పనిచేయక లారీ వేగంగా కొండను ఢీకొట్టింది. దీంతో రమేష్ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఒడిశా పోలీసులు మృతదేహాన్ని అతి కష్టం మీద బయటకు తీశారు. మృతి చెందిన రమేష్ కు తల్లి, భార్య మోహిని, 6 ఏళ్ల బాబు, 4 ఏళ్ల కవలలు ఉన్నారు. రమేష్ మృతితో గండ్యాలపుట్టిక గ్రామంలో ఒక్కసారి విషాద ఛాయలు అలుముకున్నారు. హెచ్ఎర్ల త్రిబుల్ విద్యార్థి సృజన్ మృతిపై సమగ్ర దర్యాప్తు చేయాలని విద్యార్థులు నిరసనకు దిగారు. హెచ్ఎర్ల త్రిబుల్ క్యాంపస్ లో ఇంజనీరింగ్ విద్యార్థి సృజన్ బుధవారం ఆత్మహత్య చేసుకున్న విషయం విధేయతమే. సృజన్ మృతి కేసులో సమగ్ర దర్యాప్తు చేయాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని గురువారం నిరసనకు దిగారు. దీంతో క్యాంపస్ లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డీఎస్పీ వివేకానంద తన సిబ్బందితో చేరుకున్నారు. దీనిపై ఆందోళన కొనసాగుతుంది. నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పాల్గొన్నారు. రాష్ట్రంలోని నిరుపేదలందరికీ నూతన గృహాలు మంజూరు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. బుధవారం పాతపట్నం మండలం తిమ్మిడి గ్రామంలో నూతన గృహ ప్రవేశాలు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఇల్లు లేని నిరుపేదలందరికీ నూతన గృహాలు మంజూరు చేస్తామని, స్థలాలు ఉన్నవారికి ఆ స్థలంలోని ఇల్లు నిర్మించి ఇవ్వడం, ఇళ్ల స్థలాలు లేని వారిని గుర్తించి ప్రభుత్వ స్థలాల్లో ఇల్లు నిర్మించే కార్యక్రమాన్ని కూడా త్వరలో చేపడతామని ఎమ్మెల్యే ఎంజీఆర్ వెల్లడించారు. గత ప్రభుత్వం లబ్ధిదారులను మోసం చేసిందని, ఇళ్ల నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పక్కదారి పట్టించడంతో కొన్ని గృహాలు మధ్యలో నిలిచిపోయాయని, వాటిని గుర్తించి మరో 50,000 రూపాయలు మంజూరు చేసి పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిందని అన్నారు. పాతపట్నం నియోజకవర్గంలోని నిజమైన లబ్ధిదారులను గుర్తించి త్వరలోనే ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యనిర్వహణ అధికారి డి సత్యనారాయణ, ఆర్డీఓ కృష్ణమూర్తి, తహసీల్దార్, ఎంపీడీఓ, గృహ నిర్మాణ శాఖ అధికారులు, మండల ఎన్డీఏ కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ వ్యవస్థను రద్దు చేయాలని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ కిచెన్ వ్యవస్థను రద్దు చేసి ప్రస్తుతం వంట చేస్తున్న కార్మికులనే కొనసాగించాలని యూనియన్ జిల్లా అధ్యక్షురాలు అల్లు మహాలక్ష్మి నరసన్నపేట మండలం ఎంఈఓ ఆఫీస్ వద్ద ధర్నా చేపట్టారు. అనంతరం ఎంఈఓకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహాలక్ష్మి మాట్లాడుతూ పాఠశాలల్లో గత 20 సంవత్సరాలుగా విజయవంతంగా నిర్వహిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేటీకరించే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందని, అందులో భాగంగానే ప్రాథమిక పాఠశాలలు, హైస్కూళ్లలో ప్రస్తుతం నిర్వహిస్తున్న వంట విధానాన్ని రద్దు చేసి ఒకే చోట స్మార్ట్ కిచెన్ పేరుతో సామూహిక వంటశాల నిర్వహించేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ప్రయత్నం చేస్తున్నారని, ఈ ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, వేలాది మంది విద్యార్థులకు ఒకే చోట వంట వండి వాహనాల ద్వారా పంపిణీ చేయాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు. గతంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇస్కాన్, అక్షయ్ పాత్ర, నాంది ఫౌండేషన్ వంటి సంస్థలకు వంట ఏజెన్సీ ఇచ్చి విఫలమైందని, మన జిల్లాలో కూడా శ్రీకాకుళం, గారా, ఆమ్దల్వలస మండలాల్లో ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చి అనేక విమర్శలు ఎదుర్కొంటున్న పరిస్థితి ఉందని, అక్కడ పిల్లలకు నాణ్యమైన వేడి ఆహారాన్ని అందించడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించి వారి వద్ద నుండి లక్షల్లో కమిషన్ తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు చేస్తున్న ప్రయత్నం ఇదని విమర్శించారు. ప్రైవేటీకరణ విధానాన్ని ఆపకపోతే నవంబర్ 17న జిల్లా వ్యాప్తంగా మధ్యాహ్న నిర్వాహకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ఐక్యం చేసి కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైసీపీ ఇన్ఛార్జ్ గొర్లు కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు
హెచ్ఎల్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు వైసీపీ ఇన్ఛార్జ్ గొర్లె కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్కు అప్పజెప్పడంపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కూటమి ప్రభుత్వం పెత్తందారీ వ్యవస్థకు మద్దతు తెలుపుతూ రాష్ట్రంలోని 17 మెడికల్ కాలేజీలను ట్రిపుల్ పి పేరుతో ప్రైవేట్కు అప్పజెప్పడం అన్యాయమని, దీని వలన పేద విద్యార్థులు ఉచిత మెడికల్ సీట్లు కోల్పోవడమే కాకుండా పేద రోగులకు కూడా నాణ్యమైన ఉచిత వైద్యం అందనిదని ఆక్షేపించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థి ప్రజా ఉద్యమాలతో మెడలు వంచుతామని ఆయన అన్నారు. వైసీపీ ఈ ప్రజా ఉద్యమానికి విద్యార్థులు, యువకులు, ప్రజలు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైసీపీ కమిటీ నాయకులు, 4 మండలాల ఎంపీపీలు, జడ్పీటీసీలు, మండల పార్టీ అధ్యక్షులు, వైస్ ఎంపీపీలు, సర్పంచ్ ఎంపీటీసీలు మరియు వివిధ హోదాలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నరసన్నపేట పట్టణంలోని నారాయణ స్కూల్లో భారీ స్థాయి ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. నరసన్నపేట పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో బుధవారం భారీ స్థాయిలో ఉచిత వైద్య శిబిరం నారాయణ సెంట్రల్ ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని హెచ్ఆర్ సలుగు రాజేష్, ఆర్ఐ రాంబాబు, ప్రిన్సిపల్ రమేష్, డీన్ హరి, ఏజీఎం రమేష్లు నిర్వహించారు. ఇందులో కేర్ హాస్పిటల్, డెంటల్, హియర్ జాద్, పుష్పగిరి నేత్ర వైద్యశాల వారిచే సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయులకు అవసరమైన ఆరోగ్య పరీక్షలు, తదితర సేవలు నిపుణుల ఆధ్వర్యంలో వైద్య సేవలు ఉచితంగా అందించారు. నారాయణ సెంట్రల్ ఆఫీస్ ఆధ్వర్యంలో హెచ్ఆర్ టీమ్ అండ్ నారాయణ స్కూల్ వాళ్ళ సపోర్ట్తో మా ఆర్ఏ రాంబాబు గారు, ప్రిన్సిపల్ రమేష్ గారు, అలాగే మిగతా స్టాఫ్ సపోర్ట్తో మేము ఈరోజు హెల్త్ క్యాంప్ అనేది ఆర్గనైజ్ చేసాం. ఈ హెల్త్ క్యాంప్లో కేర్ హాస్పిటల్స్ వైజాగ్ వాళ్ళు, వి డెంటల్ టీం వాళ్ళు, ఐ టీం వాళ్ళు, అలాగే హియర్ జాబ్ వాళ్ళు, ఇయర్ సంబంధించిన వాళ్ళు వచ్చి తదితర టెస్టులు పిల్లలకి, అలాగే వాళ్ళ పేరెంట్స్కి, స్టాఫ్కి అందరికీ చేయడం జరిగింది ఉచితంగా. సో నారాయణ ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ ఓన్లీ పిల్లలకి చదువు గురించే కాదు, స్టాఫ్ యొక్క వెల్ఫేర్, వాళ్ళ హెల్త్ గురించి కూడా ఆలోచించి ఈ క్యాంప్ అనేది మేము ఆర్గనైజ్ చేశాము. సో ఇందులో పార్టిసిపేట్ చేసి అలాగే హాస్పిటల్ టీమ్స్ వాళ్ళు సపోర్ట్ చేసేందుకు చాలా సంస్థ తరపు నుంచి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. క్యాంప్లో పాల్గొన్న వైద్య బృందానికి స్కూల్ నిర్వాహక బృందం ధన్యవాదాలు తెలియజేసింది. తల్లిదండ్రులు ఇలాంటి కార్యక్రమాలను తరచూ నిర్వహించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణులకు పీఎం విశ్వకర్మ యోజన టూల్ కిట్లను ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు పంపిణీ చేశారు. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా మంజూరైన పథక లబ్ధిదారులైన నాయి బ్రాహ్మణులకు హెచ్ఎర్ల క్యాంపు కార్యాలయంలో హెచ్ఎర్ల శాసనసభ్యులు నడుకుదుటి ఈశ్వర్రావు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న బలహీన వర్గాలకు చెందిన కార్మికులు ఆర్థిక సాధికారత కోసం ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం దోహదపడుతుందని, ముఖ్యంగా కులవృత్తుల వారికి, చేతివృత్తుల వారికి, కళాకారులకు చేయూత అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలియజేశారు. పలు గ్రామాల్లో కిమిడి రామ్మల్లిక్ నాయుడు పర్యటించి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందించారు. చీపురుపల్లి నియోజకవర్గంలోని టీడీపీ యువ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా కిమిడి రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ పేద మధ్యతరగతి ప్రజల వైద్య ఖర్చుల భారం తగ్గించడమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన లక్ష్యమని అన్నారు. పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయనిధి వరంలా ఉపయోగపడుతుందన్నారు. శాసనసభ్యులు కిమిడి కళా వెంకట్రావు ఆదేశాలతో దరఖాస్తు చేసుకున్న ప్రతి లబ్ధిదారునికి త్వరితగతిన సహాయం మంజూరయ్యేలా కృషి చేస్తున్నామన్నారు. ఎవరైనా వైద్య ఖర్చుల కోసం ఇబ్బంది పడుతుంటే చీపురుపల్లి మన టీడీపీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించండన్నారు. ప్రభుత్వం తరపున పూర్తి సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద అక్రమంగా గంజాయి తరలిస్తున్న 2 నిందితులను ఎస్ఐ ముకుందరావు అరెస్టు చేశారు. ఇచ్చాపురం రైల్వే స్టేషన్ వద్ద గంజాయితో పట్టుబడిన 2 నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి సుమారు 20 కేజీల గంజాయిని మరియు మొబైల్ ఫోన్ను ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ ఎం ముకుందరావు సీజ్ చేసి స్వాధీనం చేసుకున్నారని సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం చిన్నంనాయుడు కేసు వివరాలు వెల్లడించారు. ఇచ్చాపురం టౌన్ ఎస్ఐ గారికి రాబడిన సమాచారం ప్రకారం ఇచ్చాపురం రైల్వే స్టేషన్ దగ్గర తనిఖీలు నిర్వహిస్తుండగా 2 వ్యక్తులు బ్యాగులతో అనుమానాస్పదంగా తిరుగుతూ ఉండడం గమనించి వాళ్ళిద్దరి దగ్గర సెర్చ్ చేయగా వాళ్ళిద్దరి దగ్గర గంజాయి కనుగొనబడింది. ఆ గంజాయి
వెయిట్ చేయగా సుమారు 20 కేజీల 500 గ్రాములుగా నమోదు చేయడం అనేది. అందులో ఒక అతను వి సతీష్ కుమార్, రెండవ వాడు నవరాజన్, ఇద్దరు కూడా తమిళనాడు స్టేట్ చెందినవారు. ఇందులో నవరాజన్ అనే వ్యక్తి 16 ఇయర్స్ CCIL కింద గమనించడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర గంజాయి సీజ్ చేసి రిమైండ్ నిమిత్తం సతీష్ కుమార్ ని ఇచ్చాపురం JMFC మేజిస్ట్రేట్ గారి దగ్గర, జోనైల్ ని JCC బోర్డు దగ్గర, శ్రీకాకుళం దగ్గర ప్రొడ్యూస్ చేయబడుతుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టెక్కెలలో వైఎస్ఆర్సీపీ భారీ నిరసన ర్యాలీ నిర్వహించింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు టెక్కెల నియోజకవర్గం సమన్వయకర్త పేరాడ తిలక్ ఆధ్వర్యంలో ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టెక్కెలలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం నుండి అంబేద్కర్ జంక్షన్ వరకు భారీ నిరసన ర్యాలీ చేస్తూ నియోజకవర్గ పరిశీలకులు శ్యామ్ ప్రసాద్ రెడ్డితో కలిసి టెక్కెలి తహసీల్దార్, టెక్కెలి RDO కార్యాలయ సిబ్బందికి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ ప్రక్రియను విరమించుకోవాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీలు దువ్వాడ వాణి, పాల వసంతరెడ్డి, దుబ్బ వెంకట్రావు, ఎంపీపీలు రోనంకి ఉమామల్లయ్య, రాష్ట్ర BCCL ప్రధాన కార్యదర్శి గురునాథ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. నర్సన్నపేట ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ రూమ్ అత్యంత దయనీయ పరిస్థితిలో ఉందని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నర్సన్నపేట ప్రభుత్వాసుపత్రిలో మార్చురీ రూమ్ అత్యంత దయనీయ స్థితిలో ఉందని, కనీసం విద్యుత్ సదుపాయం కూడా లేదని బాధిత కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జలుమూరు మండలం అచ్యుతాపురం గ్రామంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో 2 మహిళలు మరణించిన సంగతి విదితమే. వారిని నర్సన్నపేట ప్రభుత్వ సేవా పరీక్ష గదికి తరలించారు. సాయంత్రం మృతదేహాలకు శవ పరీక్షలు కూడా నిర్వహించలేదు. కాగా రాత్రి సమయంలో 2 మృతదేహాలను బహిరంగంగా హృదయ విదారకంగా పడేసి వదిలేశారు. కనీసం విద్యుత్ సౌకర్యం కూడా లేదని, మార్చురీ దుస్థితిని చూసి, తన తల్లి శవాన్ని చూసి లావేరు మండలానికి చెందిన కుమారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లావేరు మండలం నుంచి వచ్చి ఇక్కడ మేము ఫ్రీజర్ బాక్స్ అరేంజ్ చేసుకున్నాం. ఫ్రీజర్ బాక్స్ అరేంజ్ చేసుకుని ఇక్కడ మేము టెంట్ వేసుకుని బయట ఉందని ప్రయత్నం చేస్తే ఎవరు హాస్పిటల్ సిబ్బంది గానీ ఎవరు కూడా స్పందించలేదు. కనీసం దయచేసి ఇటువంటి సిచ్యువేషన్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఎవరికి అంటే అందరికీ బాధ ఎప్పుడు ఉంటుంది, ఎవరికైనా మనకి మనుషులకు ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనప్పుడు సహాయం చేసే వాళ్ళు లేకుండా కనీసం ఈ సిచ్యువేషన్ ఇబ్బంది లేకుండా ఎప్పటికైనా అధికారులు స్పందించి, ప్రభుత్వాలు ఎన్ని మారినా సరే అది జరగదు. అధికారులు దీన్ని కొంచెం దీన్ని సీరియస్ తీసుకొని ఇలాంటప్పుడు ఇలాంటి ఇబ్బంది ఉన్నప్పుడు ఇక్కడ ఇలాంటి ఇబ్బంది జరిగినప్పుడు డైరెక్ట్ శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్ కైనా షిఫ్ట్ చేయాలి. ఈ బాడీలు ఇలాంటి దగ్గర పడేసి ఈ షెడ్ లో ఒక మూల పండి సెట్ లో పడేసి మీరు ఎవరితో చెప్పుకోండి, ఏం చేస్తారో చేసుకోండి, ఎలా చేస్తారో సావండి అని చెప్పేసి తాళాలు వేసుకుని ఎవరి పండుగ వెళ్ళిపోతే మేము ఎక్కడి నుంచో వచ్చి ఎక్కడ ఉండాలి, అక్కడ ఏం చేయాలి, ఎటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు అనేది అంత ఘోరమైన పరిస్థితి ఎక్కడా లేదు. ఇటువంటి సిచ్యువేషన్ ఇలాంటి ఇది సిచ్యువేషన్ లేదు. సరే ఆయన ఎంతో ప్రయత్నం చేసినప్పటికీ ప్రవీణ్ గారు కనీసం ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. దయచేసి ఆయన మేము కోరేది ఒకటే, ఉదయాన్నే వచ్చి ఇలాంటి పరిస్థితుల్లో ఒకసారి మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లాలి, ఇటువంటి రిపీట్ అవ్వకుండా చేయాలని ప్రవీణ్ గారిని కూడా మేము విన్నవించుకుంటాం. దయచేసి ఆయన ఉదయాన్ని ఒకసారి వచ్చి ఈ సైట్ విజిట్ చేసేసి ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా బుద్ధి వచ్చేటట్లు దీన్ని పరిష్కరిస్తారని ఒకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శవ పరీక్ష గదిలో కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంపై తీవ్ర నిరసన తెలియజేశారు. కార్తీక మాసం తెప్పోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే భగ్గు రమణమూర్తి పాల్గొన్నారు. నర్సన్నపేట పట్టణంలో దేశవానిపేట పసారి వీధిలో గల శ్రీ 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 రామలింగేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. పూజలు అనంతరం గడ్డైపేట పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవానికి ముఖ్య అతిథిగా శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్తీక మాసంలో స్వామివారి తెప్పోత్సవం నిర్వహించడం, దానిలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ప్రజలందరూ ఆధ్యాత్మిక భావనతో పవిత్ర కార్తీక మాసంలో అందరూ కలిసి నిర్వహించడం అభినందనీయమని, ఆధ్యాత్మిక దృక్పథంతో ప్రజలంతా కలిసిమెలిసి జీవించాలని అన్నారు. శ్రీ శ్రీ రామలింగేశ్వర స్వామి వారి తెప్పోత్సవ మహోత్సవానికి 50 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారందరికీ రామలింగేశ్వర స్వామి వారుగా ఆ పార్వతీ దేవతలుగా ఆశిస్తూ ఉంటాయి. ముఖ్యంగా మన నర్సన్నపేట పట్టణానికి ఆ స్వామివారు అన్ని విధాలుగా ఈ పట్టణ అభివృద్ధికి, శాంతి భద్రతలకి,
స్వామివారి ఆలోచనతో ఈ నరసింహపేట పట్టణం ముందుగా మంచి పదవిలో నడిచే విధంగా, మంచి ఆలోచనలతో ప్రయాణించే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు కల్పిస్తారని కోరుకుంటూ మరి మహోత్సవ కార్యక్రమంలో జప మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భాగ్యం కల్పించిన నిర్వహణ కలిపి నాకాలుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రోనంకి కృష్ణంనాయుడు, దామోదర నరసింహులు, బైరి భాస్కర్రావు, సూరం నారాయణ దాసు, జామి వెంకట్రావు, కొద్ది చిట్టిబాబు, కింజరాపు రామారావు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భవిష్యత్తులో సాంకేతికతదే అగ్రస్థానమని జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ వాణి అన్నారు. భవిష్యత్తులో సాంకేతికతదే అగ్రస్థానమని, అందులోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, ప్రోగ్రామింగ్, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ ముందు ఉంటాయని జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ వాణి అన్నారు. కోర్టు హాల్లో గురువారం ఐఐటి మద్రాస్ తో ఒప్పందం కుదుర్చుకుని స్కూల్ కనెక్ట్ ప్రోగ్రాం ద్వారా కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు ధృవపత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ మరియు డేటా సైన్స్ పై పట్టున్న వారు మేటి అవకాశాలు సొంతం చేసుకుంటారని అన్నారు. ఆ దిశగా ఆలోచించి పద్మావతి జూనియర్ కళాశాల ఐఐటి మద్రాస్ తో స్కూల్ కనెక్ట్ ప్రోగ్రామ్ లో భాగమవడం సంతోషమన్నారు. విద్యార్థులు ఇంజనీరింగ్ రంగంలోకి అడుగుపెట్టే సమయంలో ఎదురయ్యే సవాళ్లపై అవగాహన కల్పించడంతో పాటు తగిన మార్గదర్శకత్వాన్ని అందించడం జరిగిందని కళాశాల డైరెక్టర్ సిహెచ్ దుర్గాప్రసాద్ వివరించారు. ఇంజనీరింగ్ ప్రపంచంతో విద్యార్థులు అనుసంధానం కావడానికి అవసరమైన వాస్తవిక అనుభవాలను అందించడంలో ఐఐటి మద్రాస్ ఈ కోర్సు రూపొందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ సాయి సంతోషి, న్యాయవాదులు గొండు సత్యం, రోనంకి కృష్ణంనాయుడు, కళాశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాసరావు, అధ్యాపకులు ఆర్ సింహాచలం పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.